ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా రూమ్లో ఏం చేస్తున్నావు? నా చైర్లో ఎందుకు కూర్చున్నావు? నేను నీ చైర్లో కూర్చున్నందుకే నువ్వు ఇంత ఫీల్ అయితే నువ్వు నా ఇంటికొచ్చి నా ఫ్యామిలీని, నా కంపెనీని నీ సొంతం చేసుకొని నా ఉనికి లేకుండా చేసిన నీ గురించి నేనెంత ఫీల్ అవ్వాలి? అది నీ దురదృష్టం. కాదు, నీ కుట్ర, కుతంత్రం, నీ అణువణువున నిండిపోయిన స్వార్థం. నువ్వు ఏదైనా అనుకో, నాకు అవకాశం వచ్చింది, నేను వాడుకున్నాను. అవకాశం రాలేదు, నువ్వే తీసుకున్నావు. బయటికి వెళ్ళిన నాకు ప్రమాదాన్ని సృష్టించావు. నేను చనిపోయాననుకొని నా స్థానాన్ని తీసేసుకున్నావు. రూపం మారిపోయి తిరిగొచ్చి నన్ను పరాయిదాన్ని చేశావు. నన్ను నేనే చంపిన హంతకురాల్ని చేశావు. స్నేహానికి ద్రోహం చేశావు. నన్ను నమ్మడం నీ తెలివి తక్కువతనం. నిజమే, పాముకి పాలు పోశాను. కృతజ్ఞత లేకుండా కాటేశావు. నా ఇంట్లోంచి నన్ను నేరస్తురాలిగా గెంటేశావు. కాని నా మేనకోడలు సీత నన్ను మళ్ళీ నా ఇంటికి రప్పించింది. ఈ ఇంట్లో నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నీ పర్మనెంట్ ప్లేస్ జైలు. అది నీకు పర్మనెంట్ అవుతుందేమో చూసుకో. నన్నింటికి తీసుకొచ్చావు, బాగానే కవర్ చేశావు. నేను తిరిగి రావడం ఇష్టం లేనట్టు ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిజం తెలిసి కూడా నువ్వు చెప్పడం లేదు. నాకు నష్టం కలిగించే నిజం నేనెందుకు చెప్తాను? చెప్తావు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. తొందరలోనే అన్నీ బయటపడతాయి. సీత నీతో నిజాలన్నీ కక్కిస్తుంది. నిన్ను, ఆ సీతని కూడా ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. సీత నాలా అమాయకురాలు కాదు మహాలక్ష్మి. ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. కాలం చాలా గొప్పది. ఎవరి జీవితాలను ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవ్వరికీ తెలీదు. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు దిక్కు మొక్కు లేక నడి రోడ్డు మీద ఉంటే నేను నిన్ని ఇంటికి తీసుకొచ్చాను. సరిగ్గా మళ్ళీ ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటే నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చావు. అప్పుడు నువ్వు ఈ ఇంటికొచ్చాక నా జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు నీ జీవితంలో అవే జరుగుతాయి. అప్పుడు ఈ ఇంట్లో నువ్వు ఎలా తిష్టవేసి నన్ను సైడ్ చేశావో ఇప్పుడు నేను నా స్థానాన్ని తీసుకొని నిన్ను సైడ్ చేస్తాను. ఇది నా ప్లాన్ కాదు, సీత ప్లాన్. చెప్పాను కదా, నిన్ను నేను క్షమించినా సీత క్షమించదు అని. రెడీగా ఉండు. ఏమండి, మన సీత పందెం గెలిచిన తర్వాత కూడా ఆ మహాలక్ష్మి మాట మార్చడం ఏంటండి? మన సుమతి జైలు నుండి బయటికి రాదా? రంగులు మార్చే ఓసర వెళ్ళి కూడా ఎన్ని రంగులు మారుస్తుందో చెప్పగలం, కానీ మనుషుల బ్రతుకులతో ఆడుకునే మహాలక్ష్మి బుద్ధి మార్చలేం లలిత. సీత కూడా ఫోన్ చేయలేదు, మనమే ఫోన్ చేద్దామండి. సరే లలిత, తనే చేస్తుంది. హలో నాన్నా, స్టేషన్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాను సీత. అక్కడేం జరుగుతుందో అని నేను మీ అమ్మ టెన్షన్ పడుతున్నాం. టెన్షన్ ఎందుకు నాన్నా, అంతా నేను అనుకున్నట్టే జరిగింది. సుమతి అత్తమ్మ ఇంటికొచ్చేసింది నాన్నా. ఏంటి, సుమతిని విడిపించావా? ఎలా సీత? పందెంలో గెలిచాక నేనేం అడిగితే అది చెయ్యాలని మహాలక్ష్మి అత్తయ్యతో షరతు పెట్టాను కదా నాన్నా. ఆ కండిషన్ ప్రకారం అత్తమ్మను విడిపించమని చెప్పాను. మీ అత్తయ్య సుమతిని విడిపించడానికి ఒప్పుకుందా? ఎవరికోసం ఒప్పుకుంటుందమ్మా? ఆల్రెడీ అత్తమ్మ ఇంటికి వచ్చేసింది కూడా. మీరు టెన్షన్ పడుతూ ఉంటారని ఫోన్ చేసి చెబుతున్నాను. మంచి పని చేసావు సీత. నేను చేయలేని పని నువ్వు చేసావు. నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా మేనత్తను విడిపిస్తే నాకు థాంక్స్ ఎందుకు నాన్నా? ఇది నా బాధ్యత. నీ మీద మాకు నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం కూడా ఉండేది. మొత్తానికి మీ మేనత్తను విడిపించి సాధించావన్నమాట.
చాలా సంతోషంగా ఉంది సీత. నీ మేల్ని మీ మేనత్త ఎప్పటికీ మర్చిపోదు సీత. జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. మీ కూతురు చేసిన వెధవ పనిని మీరు మెచ్చుకుంటున్నారా మావయ్య? రామ్, పోలీస్ అయ్యుండి ఒక హంతకురాలు బయటికి రావడాన్ని హర్షిస్తున్నారా? తను హంతకురాలు కాదు రామ్, మీ అమ్మ, నా చెల్లెలు సుమతి. చాలా ఆపండి మావయ్య. సీతకి బుద్ధి లేదనుకుంటే మీరు కూడా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. లేదు బాబు, సీత మీ మావయ్య చెప్పింది నిజం. విద్యాదేవి మీ అమ్మ సుమతి. మమ్మల్ని నమ్ము. మరి మా పిన్ని అబద్ధం చెప్పింది అంటున్నారా అత్తయ్య? మా పిన్ని మా అమ్మ ప్రాణ స్నేహితురాలు. మా అమ్మని పిన్ని గుర్తుపట్టలేదా? మా పిన్నిని వదిలేయండి. మా డాడీ మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు. అలాంటి మా అమ్మని మా నాన్న గుర్తుపట్టలేరా? మీ అమ్మ రూపం మారిపోయింది కదా రామ్, అందుకే. నాన్ సెన్స్ మాట్లాడకండి మావయ్య. సీత చెప్పింది గుడ్డిగా నమ్మకండి. పోని ఆవిడ నిజంగా మీ చెల్లెలే అయితే ఆవిడ కోసం మీరేం చేశారు? స్టేషన్కైనా వచ్చారా? ఆవిడకి లాయర్ని పెట్టారా? జైలుకెళ్ళి పరామర్శించి వచ్చారా? మీ పనులు మీరు చూసుకుంటున్నారు తప్పితే ఆవిడనెప్పుడు పట్టించుకున్నారు? రామ్, ఆయన ఎంతో ట్రై చేశారు. అవేవి ఫలించక ఆయన ఎంతో బాధపడుతున్నారు. నాటకాలు ఆడకండి అత్తయ్య. ఐఎమ్ సారీ ఇలా అంటున్నందుకు. సీతపై మీకెంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంది. అలా అని బ్లైండ్గా తనని నమ్మలేను. ఎవరినో మా అమ్మ అని ఒప్పుకోలేను. ఆ హంతకురాల్ని ఎప్పటికీ క్షమించను. హలో రామ్, 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 రామ్. ఆయన వెళ్ళిపోయారు నాన్న. ఏంటమ్మా రామ్ అలా మాట్లాడుతున్నాడు? నిజాలు తెలియక మాట్లాడుతున్నాడు నాన్న. నిజం తెలిసిన రోజున ఆయనే పశ్చాత్తాపడతారు. ఏమో సీత, అనవసరంగా మీ మధ్య గొడవలు వస్తాయేమో. ఎన్ని గొడవలైనా రాని అమ్మా. అత్తమ్మని అత్తమ్మ అని నిరూపించే వరకు నేను ఈ యుద్ధం ఆపను. ఎంత మందితో అయినా పోరాడతాను. సరే సీత, జాగ్రత్త. రామ్ని ఎక్కువ హర్ట్ చేయకు. ఎవరు హర్ట్ అవరు నాన్న. అత్తమ్మ ఇంటికొచ్చింది, నేను ఆపి. మీరు కూడా ఆపిగా ఉండండి. ఇప్పుడే అత్తమ్మను కలిసి మీతో మాట్లాడాను అని చెప్తాను. ఉంటాను నాన్న. బాయమ్మా. బాయమ్మా. సుమతి అయితే బయటికొచ్చిందండి. ఒక దిగులు పోయింది. ఇక తను సుమతి అని సీత నిరూపిస్తే ఏ బాధ ఉండదు. రామ్ అన్నట్టు సుమతికి మనం ఏమీ చేయలేకపోయాం, కానీ సీత అన్నీ చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.